ఎవ్రీవన్, హ్యాపీ అంబేద్కర్ జయంతి. నిరాకరించబడిన ప్రతిదీ ఏదో ఒక ప్రదేశంలో అంగీకరించబడుతుంది. అలా అంగీకరించబడిన గొప్ప వ్యక్తి మన అంబేద్కర్ గారు. ఇది మానవ జాతి చరిత్రలోనే చాలా అరుదైన పరిణామం. ఎందుకంటే సమాజం నుంచి నిరాకరించబడిన వ్యక్తి ఎవరు ఊహించని విధంగా అంగీకరించబడ్డాడు. ఇక్కడ ఫిక్షన్, ఫ్యాంటసీ, అడ్వెంచర్, సస్పెన్స్ ఇవన్నీ తెర మీద కనిపించే విజిల్ వర్తి మూమెంట్స్. కానీ ఇండియన్ హిస్టరీలో కనిపించే ఎక్స్ట్రాడినరీ విజిల్ వర్తి మూమెంట్ ఏదైనా ఉందంటే అది మన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయడం మాత్రమే. ఇంకా అతని జీవితం సినిమా కాదు అనుభూతి చెందడానికి, అతని జీవితం కథ కాదు మర్చిపోవడానికి, అతని జీవితం భారతదేశ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయే ఒక ఉనికి. దాన్ని ఎవరు ఎప్పటికీ శాశ్వతంగా నిర్మూలించలేరు, ఎందుకంటే అది అసాధ్యం. శాస్త్రవేత్తలు అలాగే రచయితలు తమ మాటలతో కాకుండా ఆలోచనలతో కమ్యూనికేట్ అవుతారు. కానీ ఈ ప్రపంచానికి తన విజ్ఞానంతో కమ్యూనికేట్ అయిన గొప్ప మేధావి మన అంబేద్కర్ గారు. ఇంకా చెప్పాలంటే చరిత్ర పుస్తకంలో కనిపించే అక్షరం కాదు అంబేద్కర్ అంటే. రేపటి ఉదయంలో కనిపించే ఒక మానవతా హృదయం పేరు మన అంబేద్కర్.